నేను శ్రీపాల్ రెడ్డి గారిని అడుగుతాను సార్. ఇప్పుడు అభ్యంతరకరం అంటే అసలు మొత్తం రిపోర్టే చెత్తబుట్టలు వేయాలి, అట్లా కాదు కదా. ఏదో కొన్ని ఇప్పుడు రిపోర్ట్ అన్నప్పుడు ఇప్పుడు స్టేటస్ కో ఉంటే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు పాఠశాల విద్యారంగం అయినా లేకపోతే ఉన్నత విద్యారంగం అయినా స్టేటస్ కో ఉంటే గనక కమిషన్ అవసరమైంది, మారాలి కదా. మారుతున్న కాలానికి అనుగుణంగా మారాలి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో చాలా బాగుందని చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. మన విద్యారంగం కూడా మారాలి కదా. మీరు ప్రతిదాన్ని వ్యతిరేకించడం కాకుండా ఓవరాల్ గా దీనిలో మంచి అన్నది ఒకటి కూడా లేదా? అయితే ఇక్కడ ఈ చర్చ సార్ ముఖ్యంగా అది ఎక్కడి నుంచి బగ్గుమన్నది అంటే ఉద్యోగుల వేతనాల నుంచి అనేది మనందరికి తెలుసు. ఉద్యోగుల వేతనాలు అప్రస్తుతమైన ఆయన ప్రస్తావించాడు. దాన్ని ప్రస్తావించకుండా ఉండాల్సింది. ఇంకా అది ఒకటి వదిలేస్తే మిగతా విషయాలలో, ఎందుకంటే ఇంకొక కాంట్రవర్షియల్ అంశం ఏంటంటే క్వాలిఫికేషన్స్, టీచర్కి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి అని దాంట్లో పొందుపరిచాడు. అది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో లేదు. అది ఎన్సిటి బిఎడ్ ఒకటి చేయాలంటే అది ఎన్సిటి కదా. టీచర్ క్వాలిఫికేషన్ కూడా అందులో మెన్షన్ చేసాడు. ఏ లెవెల్ టీచర్ కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అని మెన్షన్ చేయడం జరిగింది. అవి కూడా మన పరిధిలో లేవు అవి. తర్వాత ఎందుకంటే అది ఎన్సిటి రేపు ఏం నామ్స్ తీసుకొస్తే వాటి ప్రకారం మనం మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత అది కూడా ఒక అంటే మన పరిధిలో లేని అంశాలు అవన్నీ కూడా. ఇక అవి రెండు వదిలేస్తే మిగతా అన్నిట్లో దాని గురించి పెద్ద చర్చ పెట్టుకోవాల్సినంత అవసరం కూడా ఏం లేదు. ఎందుకంటే దాని గురించి కూడా మనం మాట్లాడుకోలేకపోయేవాళ్ళం. ఎందుకంటే అబ్బా ఈ ప్రపోజల్ బాగుంది, దీంతో మన విద్యా వ్యవస్థలో ఇంత మార్పు వస్తుంది దాన్ని చెప్పి మాట్లాడుకునే అటువంటి అంశం అందులో ఒకటి కూడా లేదు. ఆయన మెయిన్గా ఏం దాని మీద కాన్సన్ట్రేట్ చేసిండంటే ఓన్లీ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ స్థాపించాలనేది ఒకటి కొత్త అంశాన్ని తీసుకొచ్చాడు. ఇంతకుముందు మధుసూదన్ రెడ్డి గారు చెప్పినట్టు గురుకులాలు ఒకళ్ళు అంటే ఇంటిగ్రేటెడ్ అని ఒకళ్ళు అన్నారు, తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని ఇంకోళ్ళు అంటారు, అంతే కదా అంటున్నారు. ఇప్పుడు మంచిదే అనిపిస్తుంది నాకు. 4-5 స్కూల్స్ స్ట్రెంత్ ఉన్నవి మండలానికి ఒకటి పెడితే ఇప్పుడు టీచర్ల మీద కూడా ఉంది. మీరు ఇంటీరియర్ పోవట్లేదు, ఉన్న గ్రామంలో నివాసం ఉండట్లేదు, అది కూడా ఒక రికమెండేషన్ ఉంది. 15 కిలోమీటర్ లోపు నివాసం ఉండాలని చెప్పి. ఎవరు ఉండరు, పోలీసు ఉండరు, రెవెన్యూ ఉండరు, కానీ టీచర్ మాత్రం అక్కడ ఉండాలంటారు. ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే సార్, ఇప్పుడు నేను కూడా ఆరుట్ల స్కూల్ కు వెళ్ళి వచ్చిన, అక్కడ కూడా అన్ని చూసిన. అక్కడ ఒక మోడల్ స్కూల్ ఉంది, అక్కడనే ఒక జెడ్పీహెచ్ఎస్ ఉంది. జెడ్పీహెచ్ఎస్ కు అనుసంధానంగా ప్రైమరీ స్కూల్ కూడా ఉంటుంది. దాన్ని ఆకునూరు మురళి గారు డెవలప్ చేసారు. డెవలప్ చేస్తూ అక్కడ ఏంది బిల్డింగ్స్ కట్టిండ్రు, లైబ్రరీ కట్టిండు, తర్వాత బస్సులు పర్చేజ్ చేసిండు. ఇవన్నీ డెవలప్ చేస్తున్న దాంట్లో కిచెన్ షెడ్ కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉంది. చాలా మంది స్టూడెంట్స్ అక్కడ చేరిండు. ఎందుకు అని అంటే అక్కడికి రోజు ఒక రిటైర్డ్ ఐఏఎస్ అనుకోండి, ఒక అధికారి అక్కడికి వెళ్తున్నాడు, మానిటర్ చేస్తా ఉన్నాడు. అక్కడ చాలా మంది హైదరాబాద్ లో కూడా రాజ్భవన్ స్కూల్ కు ఫుల్ డిమాండ్ ఉంటుంది అడ్మిషన్ ఉంది అది కూడా ఉంది. గవర్నర్ రికమెండేషన్ చేసుకున్న రాజ్భవన్ స్కూల్ అడ్మిషన్ కావాలంటే ప్రభుత్వ స్కూల్ కు అడ్మిషన్ ఎందుకని నాకు ఫోన్ చేసి చాలా స్కూల్ సార్, మేడ్చల్లో కూడా చాలా స్కూల్లో నో వేకెన్సీ బోర్డు ఉంది ఇప్పుడు కూడా గవర్నమెంట్ జెడ్పీ స్కూళ్లలో. అయితే చెప్పేది అదే అన్నట్టు. ఇక్కడ ఏంది అంటే అక్కడ గతంలో కూడా ఆరుట్ల జెడ్పీహెచ్ఎస్ ఉంది, మోడల్ స్కూల్ ఉంది, రెండిట్లో కూడా విద్యాబోధన కొనసాగుతుంది. ఇప్పుడు కొత్తగా ఏం చేసిందంటే దానికి కొన్ని హంగులు ఏర్పాటు చేశారు. ఈ హంగులు ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు పెంపొందించి విద్యార్థులను ఆకర్షణీయంగా, మరి ఇది తల్లిదండ్రులను ఆకట్టుకునే విధంగా, ఒక నమ్మకం కలిగించే విధంగా ప్రతిరోజు అక్కడ అధికారి ఉండడం. తర్వాత అక్కడికి చాలా మంది వచ్చి డొనేషన్స్ ఇచ్చారు. అక్కడ 1 కోటి రూపాయలు 2 కోట్ల డొనేషన్ కూడా ఇచ్చినటువంటి సందర్భం ఉంది అక్కడ ఆ స్కూల్కే. అయితే ఇక్కడ ఒక 15 కోట్ల బడ్జెట్ తోటి ఆ స్కూల్, దాంట్లో ఎక్కువ శాతం ఫండ్స్ తోటే, కొంత గవర్నమెంట్ ఫండ్ తోటి కూడా ఆ ఒక్క స్కూల్ కాబట్టి సరే బడ్జెట్ అలాట్మెంట్స్ అవన్నీ కూడా తొందరగా జరిగినాయి. అది దాంతో ఏమైంది, అక్కడ 1600 మంది విద్యార్థులు చేరిండ్రు. ఇక్కడ పాత ఆరుట్ల స్కూల్ కు కొత్త ఆరుట్ల స్కూల్ కు తేడా ఓన్లీ సౌకర్యాలే కదా. మరి అన్ని పాఠశాలల్లో ఆ సౌకర్యాలు కల్పిస్తే అన్ని పాఠశాలలు కూడా మరి ఆ ఆరుట్ల పాఠశాల మాదిరిగానే, అంటే 1600 మంది రాకపోవచ్చు కానీ ఆ క్యాచ్మెంట్ లో ఉన్నటువంటి అందరు విద్యార్థులు ఆ గవర్నమెంట్ పాఠశాల వాళ్ళు చెప్పేది 15 కోట్లు. ఏది ఒక్క స్కూల్ కి, అది 1500 మంది విద్యార్థుల 200 కోట్లు వేస్టే కదా ఇంటిగ్రేటెడ్ స్కూల్. అది వేరు స్కూల్. మళ్ళీ ఇంటిగ్రేటెడ్ కమిషన్ వచ్చేస్తుంది అందరికి. ఇక దాని గురించి
ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాన్సెప్ట్ వేరు. ఇప్పటికి కూడా ఇంకొక ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ రేపు వేరే పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, వాళ్ళు ఇంకో స్కూల్ అంటారు, వాళ్ళు గురుకులాలు అన్నారు, ఇంకోళ్ళు అన్నారు. నేను అదే పోతున్నా, మధ్యలో ఎటు కాకుండా అదే పోతారు. వాళ్ళు సక్సెస్ స్కూల్ అన్నారు. ఇప్పుడు రాజశేఖర్ టైంలోనే సక్సెస్ స్కూల్. భరత్ గారు అదే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మన గతంలో కేసీఆర్ గారు ఏం చేశారు, సరే కేజీ టు పీజీ ఇంతకుముందు మసూరెడ్డి గారు చెప్పినట్టు కేజీ టు పీజీ ఉచిత విద్య అని కాన్సెప్ట్ ను ఒక మేనిఫెస్టోలో పెట్టి దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనతోటి అది ఏం చేయకుండా ఒక రెసిడెన్షియల్ స్కూల్స్ మాత్రం కొత్తగా స్థాపించారు. ఈ స్థాపించిన తర్వాత ఆయన ఏం చేశారు, స్కూల్స్ స్థాపించిండు, భవనాలు కట్టలేదు. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు చాలా ఇబ్బందుల మధ్య, అరకొర వసతుల మధ్య చాలా విద్యార్థులు సఫర్ అవుతూ, స్టాఫ్ సఫర్ అవుతూ, ఎందుకంటే ఎక్కడో ఊరవతల పాఠశాలలు, అక్కడి నుంచి లేడీ ఫ్యాకల్టీ రావడం, నైట్ క్లాసులు, ఇవన్నీ ఇబ్బందుల మధ్య అవి నడుస్తున్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కొత్తగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టి ఫస్ట్ బిల్డింగ్ కడుతున్నాడు. అవి కొన్ని బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి, కానీ అక్కడ ఎవరు చదువుతారు అనే దాని మీద ఇప్పటిదాకా క్లారిటీ లేదు. అక్కడ టీచర్స్ ఎవరు, స్టూడెంట్స్ ఎవరు, మరి ఇప్పుడు ఉన్న అన్ని గురుకులాల పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ ఒక దగ్గర పెట్టి దాన్ని ఇంటిగ్రేట్ చేస్తారా, అన్ని గురుకులాలను ఇంటిగ్రేట్ చేయడమా, లేదంటే అక్కడ మళ్ళీ కొత్తగా అడ్మిషన్స్ తీసుకుంటారా అని దాని మీద ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అధికారులు కూడా దాని మీద ఏం చెప్పడం లేదు. సో ఇప్పుడు మీరు అన్నట్టు మళ్ళా గవర్నమెంట్ మారితే, మళ్ళీ అక్కడ కొత్త రకం కాన్సెప్ట్ వస్తే మళ్ళా ఆ పాఠశాల పరిస్థితి ఏంది? ఇప్పుడు 1500 మంది, ఇప్పుడు మన మురళి గారు పెట్టినట్టు ఆరుట్ల పాఠశాలలో 1500 మంది చేరారు, బాగానే ఉంది. ఆయన ఇంతకుముందు కూడా భూపాలపల్లిలో కలెక్టర్ గా ఉన్నప్పుడు ఈ ఫార్ములా ఒక మండలంలో పెట్టి ఏం చేసిండు, బస్సులు పెట్టడం చేయడం, ఆ మిగతా అన్ని స్కూళ్ళ టీచర్స్ ఒక దగ్గర తీసుకొచ్చిండు, మిగతా అన్ని స్కూల్ మూసేసిండు. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, ఇది పోయింది, ఆ ఉన్న చుట్టుపక్కల స్కూళ్ళు కూడా పోయినాయి. సో ఇప్పుడు కూడా ఈ 1500 మంది టీపీఎస్ అందరూ వచ్చి ఇక్కడ చేరిన తర్వాత ఆ పాఠశాల మూతపడితే, దీన్ని కూడా ఎవరు పట్టించుకోకపోతే, దీనికి కూడా నిధులు సరిగా రాకపోతే, అంటే దాని తర్వాత ఇది మండలానికి ఒకటి కాకుండా మండలానికి రెండు, మండలానికి 2-3 స్కూల్స్, పెద్ద స్కూల్స్. ప్రైమరీ ఓకే, హైయర్ ఎడ్యుకేషన్ ప్రైమరీ అయితే ఓకే, 3 కిలోమీటర్స్ 4-5 కిలోమీటర్స్ రేడియస్ లో ఒకటి ఓకే. బట్ 5th to 10th మండలానికి ఒక 2-3 మంచి పెద్ద స్కూల్స్ పెట్టి, ఎందుకంటే నేను కూడా అబ్జర్వ్ చేశాను, మా ఊరు దగ్గర ఉన్న పెద్ద స్కూల్స్, ఎండపల్లి అని ఉండే ఆ హాస్టల్ దగ్గర చాలా మంచి అది ఉండే, కల్లెడ అని ఉండే. సో పెద్ద పెద్ద స్కూల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ నుంచి చాలా మంచి బ్రైట్ స్టూడెంట్స్ కూడా పికప్ అయినారు. తక్కువ మంది స్ట్రెంత్ ఉన్న దగ్గర కాన్సన్ట్రేట్ ఉండేది కాదు, కానీ పెద్ద స్కూల్స్ ఉంటే టీచర్స్ కూడా కొంచెం ఇంతమంది ఉండేసరికి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి ఎక్స్ట్రా క్లాసులు 4 స్కూల్ కథమైతే 6 గంటల వరకు 10th క్లాసులు ప్రైవేట్ స్కూల్ లాగా ఎక్స్ట్రా క్లాసులు తీసుకొని రిజల్ట్ కూడా మంచి తీసుకొచ్చే సందర్భాలు. మీరు ఎక్స్ట్రా క్లాసులు చెప్పాలంటే ఈ ఒక్క స్కూల్ పనికిరాదు. ఇప్పుడు యాక్చువల్ గా ఈయన మొత్తం విద్యా సిఫారసులన్నీ అర్థం చేసుకోవాలంటే ఒకటే నిమిషం, 400 స్కూళ్లు 26-27లో పెట్టాలి. ప్రతి సంవత్సరం 400 చొప్పున టోటల్ 2000 పాఠశాలలు పెట్టాలనేది ఈయన యొక్క పెట్టడం. అంటే ఉన్న పాఠశాలను మెర్జ్ చేసి నేనేమంటున్నా, నువ్వు హై స్కూల్ నువ్వు ఇంకొక హై స్కూల్ కట్టగలుగుతావా? మొత్తానికి ఆయన 15 కోట్ల రూపాయలు ఒక్కొక్క స్కూల్ కని చెప్పిండు. ఇప్పుడు ఈ చెప్పినటువంటి విద్యా విధానములో ఏదైతే ఉందో, ఇప్పుడు మొత్తంగా చూస్తే ఈ 2000 స్కూల్స్ ఇంటూ 1500 చొప్పున, సో 30 లక్షల మంది విద్యార్థులకు మనము పాఠం చెప్పొచ్చు. తర్వాత ఆ సందర్భంలో ఈ 27,000 స్కూల్స్ సహజ మరణం పొందితే పొందని అనేటటువంటిది ఆయన యొక్క సిద్ధాంతం. కానీ నేను ఇక్కడ ప్రాథమికంగా అంటున్నది ఏంటంటే, నైబర్హుడ్ స్కూల్స్ అని చెప్పి అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా, పాకిస్తాన్ నుంచి ఇండియా దాకా ప్రతి ఒక్కరికి స్కూల్ అందుబాటులో ఉండాలని మనము ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అమెరికన్ ప్రెసిడెంట్ రిజైన్ చేసిండు. నైబర్హుడ్ స్కూల్లో తన కొడుకుని చేర్చలేదనేటటువంటి విమర్శ వచ్చినప్పుడు ఆయన దానిపైన రిజైన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి పరిస్థితి ఉంటే, ఒకటి ఈయన యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఈ విద్యా వ్యవస్థ పైన రుద్దడం జరిగింది. మీకు ఇంకొక క్లారిటీ ఇవ్వదలుచుకున్నా, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేటటువంటివి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ స్కూల్స్ అన్ని చెదురుమదురుగా ఉన్నాయి. వీటన్నిటి తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టాలనేది ముఖ్యమంత్రి గారి ప్రయత్నం. మరి అన్నగారు చెప్పినట్టుగా అన్ని కలిపి ఒక దగ్గర పెడతారా, లేకపోతే ఆ స్కూల్లోనే ఎస్సీ స్కూల్ ఒక దగ్గర, ఎస్టీ స్కూల్ దగ్గర 2000 అంటారు కదా, అదే 2000 మంది ఎక్కడ సరిపోతారు? ఇప్పుడు గురుకులాలని కలిపి గురుకులాన్ని అన్ని కలిపి 5 లక్షలు
అల్టిమేట్ ఏం చేయదలుచుకున్నారు? లైబ్రరీ కామన్ ఉంటది, డైనింగ్ హాల్ కామన్ ఉంటది, తర్వాత గేమ్స్ కామన్ ఉంటది. వీడు క్రికెట్ ఆడదామంటే వాడు వాలీబాల్ ఆడదామంటాడు. ఇక ఎప్పటికీ గొడవలే తప్ప అందులో ఇంకోటి ఉపయోగం